హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పెద్దక్కాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఒక మంచి సాంబార్ రెసిపీ చూపిస్తానండి. బాబోయ్! సాంబారా? వద్దు, అస్సలొద్దు. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటది. నేను చేసుకోలేను. మాకు రాదు అనుకునే వాళ్ళైతే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వర్కింగ్ వుమెన్‌కి గాని, పీజీలో ఉండేవాళ్ళు గాని, మెయిన్ బ్యాచిలర్స్‌కైతే చాలా ఈజీ అవుతుందండి ఈ ప్రాసెస్. నేను చేసే ఈ సాంబార్ మీకు కూడా కావాలి అంటే, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీకు అర్థమవుతుంది. 5 మినిట్స్‌లో ఈ సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. స్టవ్ పైన థిక్ బాటమ్ ఉన్న గిన్నెను ఒకటి పెట్టుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గీ వేస్తున్నానండి. మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. గీ అయితే ఫ్లేవర్ బావుంటుంది. థిక్ బాటమ్ ఉన్న గిన్నెని ఎందుకన్నానంటే, దీనికి సాంబార్ మాడింది అంటే మాత్రం, పప్పు వేసాక మాడింది అంటే మాత్రం సాంబార్ టేస్ట్ అస్సలు బావుండదు. అందుకని థిక్ బాటమ్ ఉన్న గిన్నెను ఒకటి పెట్టుకోండి. మనం వేసిన గీ కొంచెం కాగిన తర్వాత, ఒక ఆనియన్ స్లైసెస్‌గా కట్ చేసుకున్నానండి. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అది లైట్‌గా వేగించుకోవాలి. లైట్‌గా వేగిన తర్వాత నెక్స్ట్ కొన్ని సాంబార్ ఆనియన్స్ కూడా తీసుకున్నాను. చిన్నుల్లిపాయలు అవి కూడా లైట్‌గా వేగించుకోవాలి. ఇలా లైట్‌గా వేగించుకున్న తర్వాత ఇక్కడ మునగాకు తీసుకున్నానండి. ఈ మునగాకు కూడా మీకు కావాల్సినంత ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మునగాకు అనేది చాలా బావుంటది సాంబార్‌లోకి. ఈ ఆషాఢంలో కూడా మునగాకు తినడం చాలా మంచిదంటారు కదా! మునగాకు వేసి లైట్‌గా వేగించుకోవాలి. ఇలా లైట్‌గా వేగించుకున్న తర్వాత సొరకాయని కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ ప్లేస్‌లో మీరు ఏ వెజిటబుల్స్ అయినా తీసుకోవచ్చు. మునక్కాయ గాని, బెండకాయ గాని ఏవైనా తీసుకోవచ్చు మీరు. నేను ఈ మునగాకు, సొరకాయతో మాత్రమే చేస్తున్నానండి. ఇలా లైట్‌గా వేగించుకోవాలి. మీరు చేసుకున్న సాంబార్ క్వాంటిటీని బట్టి వెజిటబుల్స్ అనేవి తీసుకోవాలి. ఎక్కువున్నా గాని ఏం కాదండి. పర్లేదు, బానే ఉంటుంది. అలాగే 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇవి కూడా లైట్‌గా వేగిన తర్వాత పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి సన్నగా చీల్చి వేసుకొని లైట్‌గా వేగించుకుంటే సరిపోతుందండి. ముక్కేం టమాటా ముక్కలు ఇవన్నీ మెత్తబడాల్సిన అవసరం ఏం లేదు. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేగించుకొని, తగినంత సాల్ట్, కల్లుప్పేస్తున్నానిక్కడ. కల్లుప్పయితే టేస్ట్ బావుంటదండి సాంబార్‌కి. మీరు బెండకాయలు గాని ముక్కలుగా కట్ చేసి వేసినట్లయితే అవి లాస్ట్‌లో వేసుకోండి. వెజిటబుల్స్ అన్నీ వేగాక లాస్ట్‌లో వేసి, ఇలా వేగించుకొని ఒకసారి మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత ఒకసారి తీసి చూస్తే 50% వరకు ఈ మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ ఉడికిన తరువాత, మీరు ఇందులో తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. మీ టేస్ట్‌కి తగినంత కారాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారాన్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని, ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్ మీకు చూపిస్తానండి. అది ఇందులో వేస్తున్నాను. అది వేయడం వల్ల మీరు పోపు వేయాల్సిన అవసరం ఉండదు. అలాగే చింతపండు అవసరం ఉండదండి. నానబెట్టి చింతపండు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నెక్స్ట్ సాంబార్ పొడి కూడా ఇందులోనే ఉంటుందండి. పోపు, చింతపండు, నెక్స్ట్ సాంబార్ పొడికి కావాల్సినవన్నీ ఇందులో ఉంటాయి. ఇది మీరు కొంచెం మీ పులుపుని బట్టి, మీరు ఎంతవరకు పులుపు తింటారనుకునేది చూసుకొని, అందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని, ఇందులో నేను మిక్స్ చేస్తాను చూడండి. ఇలా మొత్తం అంతా వాటర్‌లో మిక్స్ చేసి, చింతపండు పేస్ట్ వేసుకునే టైంలో దీన్ని నేనిలా వేస్తాననమాట. ఇది నేనెప్పుడైనా అర్జెంట్‌గా లంచ్ బాక్సెస్ ఫాస్ట్‌గా చెయ్యాలి అనుకుంటే, దీన్ని నేనిలా చేసుకుంటానండి సాంబార్‌ని. కొంచెం టైముంది అంటే నార్మల్‌గా నేను సాంబార్ పెట్టుకుంటాను. పోపది వేసుకొని, అందుకనే నేను పోపనేది ఇందులో మీకు చూపించలేదు ఫస్టు. పోపు కూడా వెయ్యక్కర్లేదండి. ఈ పేస్ట్ గాని మీ దగ్గరుంటే. వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకొని, పప్పు కూడా కుక్ చేసి పెట్టుకొని, ఇలా 5 మినిట్స్‌లో చిటికెలో చేసుకోవచ్చండి సాంబార్ ఈ పేస్ట్ వల్ల. ఎప్పుడు మనం చేసుకునే సాంబార్ కన్నా 10 రెట్లు టేస్టీగా ఉంటుందండి ఈ సాంబార్. అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్నానండి కందిపప్పు. ఒక ముప్పావు కప్పు కందిపప్పు, ఒక పావు కప్పు పెసరపప్పు వేసుకున్నాను. లేదంటే మొత్తం కందిపప్పు కూడా మీరు వేసుకోవచ్చు. ఈ టైంలోనే పులుపు, ఉప్పు అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది సాంబార్ ఎలా ఉండాలో చూసుకుంటే సరిపోతుందండి. ఇలా కొద్దిగా పులుపు సరిపోయింది నాకు. పులుపు, ఉప్పు అయితే నాకు కరెక్ట్‌గానే సరిపోతాయండి. ఇంకా పులుపెక్కువ తినేవాళ్ళైతే ఈ టైంలోనే ఒక స్పూన్ పేస్ట్ వాటర్‌లో మిక్స్ చేసి ఇలా వేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది కూడా ఇలా ఉంటే సరిపోతుందండి. మనకు మరిగిన తర్వాత ఇంకాస్త చిక్కగా అవుతుంది కదా! ఇలాంటి సాంబార్ మిక్స్ మీకు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ సాంబార్ మిక్స్ అనేది నేను తయారు చేసి చూపిస్తాను మీకు. మీరు కూడా ఎలాంటి సాంబార్ మిక్స్‌ని ప్రిపేర్ చేసుకొని చక్కగా మంచి సాంబార్ ప్రిపేర్ చేసుకోవచ్చు చిటికెలో. అలాగే మీ పిల్లలకు కూడా హాస్టల్స్‌లో ఉన్నట్లయితే చక్కగా వాళ్ళకి కూడా పంపించొచ్చండి. నెక్స్ట్ ఇదే టైంలో కొంచెం కరివేపాకు, కొంచెం దండిగా కొత్తిమీర వేసుకుంటే చాలా బావుంటుందండి టేస్ట్ అనేది సాంబార్‌లోకి. నెక్స్ట్ హోటల్స్‌లో ఉన్నవాళ్ళు డైలీ సాంబార్ పెడతారు కదా! వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. అంతేనండి. నెక్స్ట్ ఇందులో వేగించిన కొబ్బరి, నేతిలో వేగించిన కొబ్బరి వేస్తున్నాను. ఈ ప్లేస్‌లో మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఈ కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అయితే అదిరిపోతుందండి సాంబార్ టేస్ట్. ఇలా వేసుకొని ఒక్కసారి కలిపి ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకున్నారంటే అన్నీ చక్కగా కలుస్తాయి.
ఫ్లేవర్స్ అన్నీ కూడా అందులో. మరి ఇంక అస్సలు లేట్ చేయకుండా కామెంట్ బాక్స్‌లోకి వెళ్ళి, వెంటనే ఈ మిక్స్ చేసి చూపించమని కామెంట్ పెట్టండి. నేను కూడా అంతే ఫాస్ట్‌గా ఎంత ఎక్కువ మంది పెడితే అంత ఫాస్ట్‌గా నేను తయారు చేసి చూపించేస్తాను. డైలీ మీ ఇంట్లో సాంబార్ గుమగుమలాడుతూ ఉంటుంది. ఇవన్నీ మాట్లాడేలోపు సాంబార్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. లాస్ట్‌లో మరొక్కసారి కొత్తిమీరని అలా వేసుకొని 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత, వేడి అన్నం పెట్టుకొని అందులో ఈ సాంబార్ వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటదండి. ఈ సాంబార్ వేసుకొని ఒక్కసారి మీరు తిన్న తర్వాత, నార్మల్‌గా ముందు చేసిన సాంబార్‌ని పూర్తిగా మర్చిపోతారండి. అంత బావుంటుంది దీని టేస్ట్ అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.